ఆత్మీయులందరికీ నమస్కారం. కొన్ని విషయాల పట్ల మనం స్పందించాలే అన్న ఫీలింగ్ ఎందుకో కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అవసరం లేని విషయాలు కూడా చాలా వేస్ట్గా డిస్టర్బ్ చేస్తుంటారు జనాల్ని. మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఇవాళ మన భారతదేశం గెలిచింది సౌత్ ఆఫ్రికా మీద. చాలా సంవత్సరాల తర్వాత, దశాబ్దాల తర్వాత మనకి విజయం దక్కింది. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. దీన్ని మనం అందరం ఎంజాయ్ చేస్తున్న సమయంలో యూట్యూబ్ ఛానళ్ళు కొంత అన్నెసరీ గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ అవసరం లేని విషయాల్ని, ఒక అమ్మాయి రోడ్రిక్స్ అమ్మాయి మొన్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద సెంచరీ చేసి ఫైనల్లో వెళ్ళడానికి కారణమైంది. ఆ అమ్మాయి మీద ఎవరో ట్రోల్ చేస్తున్నారట. చాలా సంవత్సరాల నుంచి ట్రోల్ చేస్తున్నారట. ఆ ట్రోలింగ్ కంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఆమె మతం పేరు మీద తోటి ట్రోల్ చేస్తున్నారన్న విషయం. వాళ్ళు గతంలో వాళ్ళ నాన్నగారు మత ప్రచారం చేశారని చెప్పి బాంబేలో క్రికెట్ ఆటలో కూడా మత ప్రచారం చేస్తున్నారన్న విషయం మీద కొన్నాళ్ల పాటు దూరం పెట్టినారు. గుళ్ళో, బళ్ళో, హాస్పిటల్లో, ఆటలో ఇవాళ చూస్తుంటే తెలియకుండానే రకరకాల మత ప్రచారాలు ఎక్కువైపోయినాయి మన దేశంలో. దానికి కారణం ప్రభుత్వ అలసత్వం కావచ్చు, ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలు కావచ్చు, ఏమైనా కావచ్చు. మతం అనేది ఎవరి మతం వాళ్లకు, ఎవరి కులం వాళ్లకు ఇంటికి పరిమితం కావాలి. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది, బయట చెప్పమని కాదు, బయట ఇష్టం వచ్చినట్టు ప్రతి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయమని కాదు. కానీ మన దేశంలో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దశాబ్దం కిందట నేను ఉషా ముళ్ళపూడి హాస్పిటల్కి వెళ్ళాను. స్టంట్ వేసుకోవడం జరిగింది. అక్కడ ఒక బార్బర్ వచ్చాడు, ప్లస్ అక్కడ కొంతమంది నర్సులు వచ్చారు. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, నాకు మీరు ప్రార్థించండి, ప్రార్థిస్తే అన్నీ మంచిగా అయిపోతాయి. నేను చాలా కట్టర్ హిందూవాదిని కాబట్టి మతం అంటే ఎవరి మతాలు వాళ్ళకు ఉంటాయి. కానీ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న పేషెంట్ యొక్క వీక్నెస్ని ఆధారం చేసుకొని అక్కడ మత ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉన్నది. చెప్పకుండా ఉండలేదు. చెప్తే ట్రోలింగ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తే కూడా నా మీద కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. ట్రోలింగ్ అనేది మనం ఎప్పుడైతే ప్రైవేట్గా ఉంటామో అప్పటి వరకు ఏం జరగదు. ప్రజల్లోకి వచ్చామంటే ఏదో విధంగా ఎవరో ఒకళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి కులం వాళ్ళకి గొప్ప, ఎవరి విశ్వాసం, ఎవరి నమ్మకం వాళ్ళు దగ్గరని పెట్టుకోవాలి. పబ్లిక్ వచ్చిన తర్వాత కొంత రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగం నిర్దేశించిన దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని భావోద్వేగాలని మనం కీపప్ చేయాలి. 1983లో మనం ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచినప్పుడు హర్యానా హరికేన్ కపిల్ దేవ్ తన మతం గురించి, కులం గురించి మాట్లాడలేదు. అక్కడ దేశం గురించి మాట్లాడాడు. అలాగే గంగూలీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా మతం గురించి, కులం గురించి మాట్లాడలేదు. అదేవిధంగా మన డైనమైట్, జార్ఖండ్ డైనమైట్ కూడా వరల్డ్ కప్ గెలిచినప్పుడు మతం గురించి మాట్లాడలేదు, కులం గురించి మాట్లాడలేదు. కానీ మొన్న సెంచరీ చేసిన తర్వాత ఆ అమ్మాయి చిన్న వయసు కావచ్చు, అనుభవం లేకపోవచ్చు, తాను నమ్మిన దేవుడి గురించి చెప్పడం కొంచెం వివాదమైంది. అది మంచో చెడో వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. దాని మీద కొంతమంది లోనైపోయి ట్రోల్ చేస్తూ ఉంటారు, సహజం. కానీ దాన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్పాలి. మనం ఆడుతున్నది దేశం కోసం. జాతీయ పతాకం, భారతదేశం యొక్క
గౌరవం. అది చెప్పి కనుక ఉంటే బాగుండదు ఆ అమ్మాయి. ఇది నా దేశ ప్రజలకు, నా క్రికెట్ అభిమానులకు, నా దేశం నాకు గర్వకారణం, నేను దేశం కోసం ఆడుతున్నాను అన్న మాట, ఒక్క మాట అని ఉంటే ఆ అమ్మాయి పట్ల ఇంకా గౌరవం చాలామందికి పెరిగిపోయి ఉండేది. బట్ తాను నమ్మిన దేవుడి గురించి మాట్లాడేది తప్పు ఒప్పు అది ఆవిడ విషయం. దాని మీద ట్రోల్ చేస్తున్నారు. దాని మీద ఇవాళ మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తెలిసి తెలియక అనేకమైన హడావిడి చేస్తూ ఉన్నారు. ఇది నాట్ కరెక్ట్. తెలియని వాళ్లకు మనం చెప్పాలి. ఆట అనేది షీ హాజ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది కంట్రీ. దేశం ఆమె మీద కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తుంది. ఆమె ప్రైవేట్ లైఫ్లో ఆమె ఎంతైనా కష్టపడవచ్చు, కానీ ఒక దేశం కోసం ఆడుతున్నప్పుడు, ఆ దేశ గౌరవం కోసం ఆడుతున్నప్పుడు, దేశ ప్రజలందరి ట్యాక్సెస్ కూడా ఆమె ఆటలో ఉన్నాయి, ఆమె మీద వెచ్చించబడుతుంది. అది ఆమె మరవకూడదు. షీ ఈజ్ ప్లేయింగ్ ఫర్ ది కంట్రీ. షీ హాస్ టు రెస్పెక్ట్ ది కంట్రీ. రెస్పెక్ట్ చేయడం లేదు అని నేను అనడం లేదు. బట్ ఫస్ట్ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, కళాకారులు ఉన్నారో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలా ఉంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, మన దేశంలో ఇవాళ గుళ్ళల్లో, బళ్ళల్లో, హాస్పిటల్స్లో, క్రీడా సంస్థలలో ఎందుకో తెలియదు కానీ కొంతమంది కుల రాజకీయాలు, మత రాజకీయాలు చొప్పించి దాన్ని పాడు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. జై శ్రీరామ్.